నమస్కారం. ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు. దీనికి ముందు వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకము పేరు చింతపండు పులిహోర. చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చెప్తాను రండి. పులిహోర తయారు చేయడానికి పదార్థాలు: అన్నం అండి, మిరపకాయలు, ఇది పులుసు, ఇది అంటే చింతపండు పులుసు అండి. ఇది ఎలా తయారు చేయాలి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పోపుకి మినప్పప్పు, కరివేపాకు, ఇది మసాలా అండి పులిహోరకి వేయడానికి. ఆవాలు, మెంతులు, తర్వాత ధనియాలు, మిరపకాయలు ఉంది, శనగపప్పు, పసుపు, నూనె అండి, తర్వాత పల్లిపప్పు, తర్వాత జీడిపప్పు 2, ఉప్పు వేసాను. ఇది పులిహోరకి కావలసిన పదార్థాలు. పులిహోర ఎలా చేద్దామో చూపుతాను. చింతపండు పులిహోర తయారు చేసే విధం చెప్తున్నానండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు వేసి, ముందు మసాలా లాగా అంటే ధనియాలు, ఆవాలు, ధనియాలు, కొంచెం మెంతులు, ఈ 3 కూడా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. దీంట్లో ఒక మిరపకాయలు ఒక 6 వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. ఇది పులిహోరలో వేస్తే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనే మనము ఉట్టి పులిహోర చేయడం కంటే చింతపండు పులిహోరలో ఇది చాలా బాగుంటుంది. ఇది యొక్క మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. గుళ్ళో అంతా కూడా చేసేదంతా కూడా ఈ యొక్క ఇది వేస్తారన్నమాట. ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరపకాయ ఇవి వేసి వేయించేసానండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకున్నాము. ఇందాక నేను వేయించుకున్నాను కదండి, ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరపకాయలు అన్నీ వేసి వేయించుకున్నాను కదండి. కొంచెం ఇంగువ వేసుకున్నాను పౌడరు. ఇవన్నీ కూడా ఆరైన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మిరపకాయని తొడిమెలు వద్దు అనుకున్నప్పుడు తుంచేయచ్చు, తొడిమెలు ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు తొడిమెలతో కూడా గ్రైండ్ చేయొచ్చండి. నేను పోయి గ్రైండ్ చేసుకొని వస్తానండి మిక్సీలో. ఇందాక ఆవాలు, మెంతులు, మిరపకాయ, ధనియాలు అవి వేయించుకొని వచ్చానండి. ఇదిగోండి పౌడర్, ఇది అయిపోయింది. ఇప్పుడు బాణాలిలో 2 స్పూన్ నూనె పోయాలి, ఎందుకంటే పోపుకి. రెండు స్పూన్ నూనె పోస్తున్నాను. కొంచెం నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేయాలండి. ఆవాలు, మినప్పప్పు, తర్వాత అది జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండి, ఇది కొంచెం వేగిన తర్వాత పల్లీపప్పు అండి, వేరుశనగపప్పు అని కూడా అంటారు, అది జీడిపప్పు. ఇప్పుడు ఆవాలు బాగా చిట్పట్లాడిందండి, మినప్పప్పు, శనగపప్పు ఇదైంది. ఇప్పుడు పల్లీపప్పు, జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, లేకపోతే మాడిపోయి మాడి వాసన వస్తుంది, బాగుండదు పులిహోర. మాడి వాసన వస్తే టేస్ట్ కూడా బాగుండదు, ఆ స్మెల్ బాగుండదు. కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, జీడిపప్పు కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు మిరపకాయలు ఒక 2 కారాని కోసమని
ఇంకోటి బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది చూడ్డానికని. కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు చింతపండుని కొంచెం తీసుకొని బాగా గుజ్జు అంతా తీసుకొని బాగా గట్టిపడే వరకు దాన్ని బాగా ఉడికించాలి. ఉడికించి కొంచెం నూనె పోసుకున్నాం అనుకోండి, ఆ నూనె మాత్రం పైకి వచ్చే వరకు దాన్ని బాగా ఉడికించాలి. అప్పుడు గట్టిగా ఉంటుంది. ఇలా చేసుకొని మనము మన ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెల రోజులైనా పాడవదండి, బాగుంటుంది. అప్పుడప్పుడు మనకు పులిహోర తినాలి అన్నప్పుడు మనము ఇట్లా పోపు మాత్రం వేసుకొని అన్నంలో కలుపుకొని ఇది కలుపుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చింతపండుని దీంట్లో వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి, కలర్ కోసం పసుపు అనమాట. ఇంకోటి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మనము పసుపు వాడాలి. ఇది కొంచెం 2 నిమిషాలు ఇలా బాగా వేగిన తర్వాత దాంట్లో అన్నం వేసేయాలండి. నేను అన్నం ముందే వండి పెట్టానండి. ఇదిగోండి అన్నం పోసి అన్నం వేసానండి. దీంట్లో చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకున్నానండి, ఒక 3 స్పూన్లు వేసాను. అన్నం ఏమో ఒక 1/2 కేజీ ఉంటుందండి. అది ఒక కప్పు అంటే ఈ కప్పుతో 2 కప్పులు ఉంటాయండి. అంతా అన్నం వేసాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని వచ్చాను కదండి మిక్సీలో, ఆవాలు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ వేసి ఆ పొడిని దీంట్లో వేయాలండి. వేసి బాగా కలపాలి. కొంచెం ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేయాలి. నేను దీంతో 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలపాలండి. ఒకసారి మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో ఒకసారి చెప్తానండి. ఇది ముందు చింతపండుని తీసుకుని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు పోసారంటే తొందరగా అది వేడి నీళ్ళలో పడితే నానుతుంది. కాబట్టి ఆ చింతపండుని బాగా పిసికి ఒక బాణాలిలో వేసి పక్కన పెట్టుకొని కొంచెం బాణాల్లో నూనె పోసుకొని ఈ యొక్క చింతపండు రసం పోసి బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత నూనె పైకి వచ్చేటట్టుగా అంత గట్టి పడేటట్టుగా అంతవరకు బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పోపు వస్తువులంతా నేను చెప్పాను కదండి, ఆవాలు, జీలకర్ర, కొంచెము పల్లిపప్పు, జీడిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత ఇక్కడ అన్నము దాంట్లో కలిపేసి చింతపండు గుజ్జు కూడా కలిపి ఉప్పు వేసుకొని నేను చెప్పాను కదండి పౌడర్ ఇది ఇలా చేయాలని, ఆ పౌడర్ కూడా దాంట్లో వేసి కలిపి పెట్టే ఈ పౌడర్ కానీ ఈ చింతపండు గుజ్జుని కానీ మనం తయారు చేసి పెట్టుకుంటే ఇది 1 నెల అయినా కూడా అలాగే ఉంటుందండి, అదేం పాడవ్వదు. మనకి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇలా కలుపుకొని చేసుకోవచ్చు. ఇది ఊరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకుపోవచ్చు, టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఆఫీస్ కూడా తీసుకుపోవచ్చు. ఇది 2 రోజులైనా కూడా చెడిపోదండి. ఇలా తయారు చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పులిహోర ఎలా తయారు చేయాలో చూపించాను. ఇదిగోండి పులిహోర, చింతపండు పులిహోర రెడీ. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి. నమస్కారం.